మారాలి, నేర్చుకోవాలి అని అన్నాను కదండి. ఏం మారాలి, ఏం నేర్చుకోవాలంటే మీరు 2019 నుంచి 24 మధ్య పలు డెవలప్మెంట్స్ చేసి వెళ్ళిపోయారు. దాంట్లో కొన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యమైపోయాయి. నా దగ్గర ఈ చిన్న లిస్ట్ అనుకుంటున్నాను, చాలా లిస్టే ఉంది. నాకు తెలిసి ఎంత లిస్ట్ ఉందంటే, నియోజకవర్గంలో గ్రామాన మీ కార్యకర్తలకి ఒకసారి మీరు కట్టినవేంటి ఒక లిస్టు, దాంట్లో నిర్వీర్యమైపోయినాయి ఏంటి ఇంకొక లిస్టు, వాడబడకుండా అసలు ఏమాత్రం ఓపెన్ కూడా చేయకుండా ఏమున్నాయి చాలా ఉన్నాయండి. ఆ లిస్టు వేయండి, పెద్ద లిస్ట్ వచ్చింది. ఓకే, వెళ్ళి ఫోటోలు దిగండి. అక్కడ దిగుతూనే ఇక్కడ రెండు లాభాలని, ఒకటి లోకల్ కార్యకర్తలను కలిసినట్టుంటుంది, రెండోది మీరేం చేశారో రాష్ట్రానికి కూడా తెలుస్తుంది. మన తైనాతి మీరు దాచిన కార్యకర్తలు తెలుసుకోవడం మొదలెడతారు. ఓహో ఓరేమో మన జగన్ ఇన్ని చేశాడా, ఇప్పుడు దాకా ఇలా కూడా తెలియదండి. కారణం మీరేననుకోండి, ఇన్ని మంచి పనులు చేశాడు జగన్ అన్న, దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడాయి అని అనుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చెప్పడం మొదలెడుతుంటారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేరుకుంటుంది. ఇంకోటి ఏంటంటే, మా అభిమాన నాయకులకి ప్రచార రంది ఎక్కువ ఉన్నాను కదా, కొంతమంది ప్రజలకు ఎలా ఉంటుందంటేనండి, చేశాము అన్న దానికన్నా చేస్తున్నట్టు కనపడటంలోనే ఇట్స్ కాల్డ్ డూయింగ్ వర్సెస్ ఆప్టిక్స్ ఆఫ్ డూయింగ్. ఆప్టిక్స్ ఆఫ్ డూయింగ్ ఈజ్ మోర్ ప్లేయబుల్ టు సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్. అలాంటి పీపుల్కి గొంతు ఎక్కువ, అలా ప్రచారానికి చేతులు ఎక్కువ. మీరు ఆ స్థాయి దాటి ఆ బల్లాల దేవహస్తాలను దాటి ముందుకు వెళ్ళాలి అంటే ఇదిగో చేసిన పనులు ఒక 5% ప్రచారం చేసుకోండి. థ్యాంక్ యూ.